ఆటన్నాక గెలుపోటములు సహజం. ఒకరు ఓడతారు, మరొకరు గెలుస్తారు. అలాగని ఓడిన జట్టును తక్కువ చేయలేం. ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ కూడా ఓడింది, కానీ అభిమానుల మనస్సు గెలిచింది. ఒక్క టైటిల్ పోరులో మినహాయిస్తే ఓవరాల్గా సీజన్లో నిలకడగానే ఆడింది. గత సీజన్లతో పోల్చితే భిన్నంగా కనిపించింది. సరికొత్త ఉత్సాహంతో ఆడింది. ఫైనల్లో లక్ కలిసి రాలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే మైనస్ అయింది. కప్ కొట్టలేదన్న బాధ ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో ఉండడం సహజమే. కానీ గత 2 సీజన్లతో పోల్చితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ రేంజ్ పెరిగింది అనడంలో ఎలాంటి డౌటు లేదు. 17వ సీజన్ను సన్ రైజర్స్ ప్లేయర్లు ఆస్వాదించారు. కెప్టెన్ కమిన్స్ ప్లాన్ ప్రకారం సూపర్ అగ్రెసివ్గా ఆడేందుకు ప్రయత్నించారు. కూల్ కెప్టెన్ తమకు అండగా ఉన్నాడు అనే భరోసాతో బరిలో దిగారు. ఆటను ఎంజాయ్ చేయండి, మెరుగ్గా రాణించండి అన్న కమిన్స్ మాటలను పక్కాగా ఫాలో అయ్యారు. ప్లేయర్లు సెక్యూర్గా ఫీల్ అయ్యారు. అందుకే గతానికి భిన్నంగా ఈసారి అభిషేక్ శర్మ హైలైట్ అయ్యాడు. తన టాలెంట్ను చూపించగలిగాడు, వండర్స్ చేయగలిగాడు. వైఫల్యాల నుంచి రాహుల్ త్రిపాఠి కూడా బయటపడగలిగాడు. కెప్టెన్ నమ్మకానికి తగినట్టే రాణించగలిగాడు. నటరాజు కూడా గాయాల నుంచి బయటపడి రిథం అందుకున్నాడు. అద్భుతంగా రాణించాడు. బ్యాటర్ అయినా బౌలర్ అయినా కెప్టెన్ ఇచ్చిన స్ఫూర్తితో తమ రోల్కు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. అందుకే లీగ్ దశలో ఎస్ఆర్హెచ్ పరుగుల మోత మోగించింది. వికెట్ల వేటలోనూ స్టామినా చూపించింది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచింది. తొలి క్వాలిఫైయర్లో ఓడినా ఆ తర్వాత రెండో క్వాలిఫైయర్లో పుంజుకుంది. ఫైనల్ రోజు మాత్రం ఎస్ఆర్హెచ్కు కలిసి రాలేదు. ఓవరాల్గా కెప్టెన్గా కమిన్స్ టాప్ క్లాస్ అనే ఇమేజ్కు తగినట్టే రాణించాడు. సహచరుల ప్రేమను పొందాడు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని గెలిచాడు. అభిమానులకు ఎనర్జీ ఇచ్చాడు. ఫైనల్ వరకు ఎస్ఆర్హెచ్ పేరు మారుమోగేలా చేశాడు. ఆరెంజ్ ఆర్మీకి ఓ రేంజ్ ఉంటుందనుకునేలా మెస్మరైజ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తనకున్న అనుభవాన్ని ఐపీఎల్లో వినియోగించుకున్నాడు. ఎంతటి ఒత్తిడిలో అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. మనసుకు నచ్చిన నిర్ణయాలు తీసుకున్నాడు. సరిగ్గా ఫైనల్కు ముందు కమిన్స్ ఓ మాట అన్నాడు. కొంతకాలంగా తాను కెప్టెన్గా ట్రోఫీలు గెలుస్తున్నానన్నాడు. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అందుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. కానీ కెప్టెన్గా ఏదో ఒకరోజు కప్పును కోల్పోవాల్సిందే అన్నాడు. రియాలిటీలో ఉండాలనే యాంగిల్ను బయటపెట్టాడు. దురదృష్టం కొద్దీ ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఓడింది. అయితేనేం సీజన్ మొత్తంగా ఎస్ఆర్హెచ్ సరికొత్తగా కనిపించేలా కమిన్స్ చూశాడు. ఎప్పటికప్పుడు జట్టులో స్ఫూర్తి నింపాడు. వచ్చే సీజన్ కోసం ఆశగా ఎదురు చూసేలా చేశాడు. దట్ ఈజ్ కమిన్స్ అనిపించుకున్నాడు.